కట్ చేస్తే రీల్లో కట్ చేస్తే సినిమా సూపర్ హిట్, రియల్లో కట్ చేస్తే భూములు ఫట్. ఇది విశాఖలో రామానాయుడు స్టూడియోకు ఎదురైన పరిస్థితి. ప్రభుత్వం నుంచి పొందిన భూముల్లో నిబంధనలు కట్ చేసి ఇతర అవసరాలకు వినియోగించుకునేందుకు ప్రయత్నించడంతో భూములను తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మధురవాడలోని సర్వే నంబర్ 336లో 34.44 ఎకరాల భూమిని 2010లో సురేష్ ప్రొడక్షన్స్ కు ప్రభుత్వం కేటాయించింది. ఫిల్మ్ స్టూడియోతో పాటు సినిమా రంగానికి సంబంధించిన అవసరాలకు మాత్రమే వినియోగించాలని షరతు కూడా విధించింది. అయితే 15.17 ఎకరాల్లో నివాస లేఅవుట్లు వేసుకునేందుకు 2023 మార్చిలో జీవీఎంసీ నుంచి సురేష్ ప్రొడక్షన్స్ అనుమతి తీసుకుంది. ఫిల్మ్ స్టూడియో అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించేందుకు ప్రయత్నించడంతో ఆ 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన భూమిపైన నియంత్రణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూముల నుంచి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించిన స్థలంలో మనం ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడ పూర్తిగా చదును చేసినట్టుగా ఈ స్థలం అంతా ఉంది. దాదాపుగా 2003వ సంవత్సరంలో సురేష్ ప్రొడక్షన్స్ సినిమా అవసరాలు అలాగే తత్సంబంధిత అవసరాల కోసం దాదాపుగా 34.44 ఎకరాల భూమిని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కొంత భాగంలో రామానాయుడు స్టూడియో కూడా నిర్మించారు. అక్కడ కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. దానికి ఆనుకుని ఉన్న ఏదైతే మిగతా స్థలం ఉందో 15.17 ఎకరాల స్థలం, ఇది ఏదైతే ఈ ప్రాంతం ఉందో దీన్ని లేఅవుట్ల కోసం వినియోగించేందుకు సురేష్ ప్రొడక్షన్ ద్వారా అధికారులకు ఒక వినతి పత్రాలు కూడా వెళ్ళాయి, అభ్యర్థన కూడా వెళ్ళాయి. దీంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ భూ మార్పిడిని అనుమతించొద్దని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గతంలో విశాఖపట్నానికి వచ్చిన రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియాకు కూడా ప్రత్యేకంగా వినతి పత్రాలు ఈ భూములపై వెళ్ళిన నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఎంక్వైరీకి ఆదేశించారు సిసోడియా. ఆ తర్వాత దీనిపై కలెక్టర్ ఒక ప్రత్యేకంగా నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించారు. ఆ తర్వాత ఈ భూముల్లో అంటే సినిమా అవసరాలు, దాంతోపాటు స్టూడియో నిర్మాణం అవసరాల కోసం సురేష్ ప్రొడక్షన్ కోసం కేటాయించిన ఈ భూముల్లో స్టూడియో నిర్మాణం జరగకుండా వాటిని వినియోగించకుండా అక్రమంగా లేఅవుట్లు వేసి వేరే పర్పస్ కోసం వినియోగిస్తున్నారన్న ఒక కారణంగా చూపి దాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత దాన్ని ఎంత భూమి ఈ నిరుపయోగంగా ఉంది, ఎంత భూమిలో ఆ స్టూడియో నిర్మాణం జరిగిందని పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చిన తర్వాత దాదాపుగా 15 ఎకరాలకు పైగా ఉన్న ఈ భూమి నిరుపయోగంగా ఉంది, దీన్ని వేరే అవసరాలకు వినియోగిస్తున్నారని కలెక్టర్ ఒక నివేదికను గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత షోకాజ్ నోటీసులో సురేష్ ప్రొడక్షన్ జారీ చేయాలి, తర్వాత ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం.